సంసారం ఒక సాగరం పార్ట్ 9 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. 6:30కి ట్రైన్ వస్తుంది అని అన్నయ్య సర్దుకుంది. మళ్ళీ ఎప్పుడు వస్తావే పెద్ద అంటూ వీరలంకమ్మ వరలక్ష్మిని కావలించుకొని ఏడ్చింది. అమ్మ, నా గురించి కాదు నువ్వు బాధపడేది, మీ చిన్న కోడలు గురించి కాస్త పట్టించుకో. నీ ఇంట్లో కొలుస్తారు కదా మా ఊళ్ళమ్మ తల్లి. నాకు కలలోకి మా ఊళ్ళమ్మ తల్లి కనిపించింది. తీరా చూస్తే జాహ్నవిలా ఉంది ఆ తల్లి ముఖం. అందుకే నేను ఆ పిల్లని ఏమీ అనకుండా జాగ్రత్తగా చూస్తున్నాను. లేకుంటే ఆ అమ్మవారి కోపం మన మీద పడుతుంది. మీకు తెలిసిందేగా అన్నది వరలక్ష్మి. అవునా, ఆ మా ఊళ్ళమ్మ తల్లి కనబడిందా నీకు అంటూ ఆశ్చర్యంగా బుగ్గలు నొక్కుకుంటూ వింటుంది వీరలంకమ్మ. మా ఊళ్ళమ్మ తల్లిని పూజిస్తారక్కడ అందరూ. జాతర చేస్తారు. చాలా హంగామా చేస్తారు. సరేలే, ఈసారి పిల్లలను తీసుకురా అని చెప్పింది వీరలంకమ్మ. జాహ్నవి నిద్రపోతుంది. చక్కగా లేపకండి, కడుపులో నొప్పిగా ఉన్నట్టుంది. చెప్పకుండా వెళితే బాధపడుతుంది. చెబితే ఏడుస్తుంది. ఎలా అనుకుని జగపతిని తీసుకొని రైల్వే స్టేషన్‌కి వెళ్ళింది వరలక్ష్మి. జాగ్రత్త తమ్ముడు అంటూ జగపతికి జాగ్రత్తలు చెప్పింది. సరే అక్క అని వెనుతిరిగాడు జగపతి. ట్రైన్ తన దారి తాను కదిలిపోయింది. జాహ్నవిని తలుచుకున్న వరలక్ష్మి కళ్ళల్లో నీళ్లాగలేదు. పిచ్చి పిల్ల, నేను ఊరు వెళ్ళాను అని తెలిస్తే బాగా ఏడుస్తుంది. ఆ పిల్లను బాగా చూసుకుంటే అంతే చాలు అనుకుని బాధపడి దారివైపు చూస్తూ ఉంది. వచ్చే దారి తను వెనక్కి వెళ్ళిపోతున్నట్టు, తను ముందుకు వెళ్ళిపోతున్నట్టు చిత్ర విచిత్రాలుగా కనబడుతుంది. ట్రైన్‌లో బయటకి చూస్తే జీవితం కూడా ఇంతే. ముందుకు వెళ్తుందో, వెనక్కి వెళ్తుందో ఏదీ తెలీదు. ఎవరో పెద్దావిడ అన్నట్లు సంసారం ఒక సాగరం. ఈదాకా తప్పదు. కెరటాలు రాక తప్పవు అని అనుకుంటూ ఇంటి దగ్గర సంగతులు ఎలా ఉన్నాయో అని ఆలోచనలో పడింది వరలక్ష్మి. అంతే, ఏ మనిషికైనా ఒక ఆలోచనకి ఒక సమయం అంటూ ఉంటుంది. మళ్ళీ వేరో ఆలోచన మనసులోకి వచ్చేస్తుంది. ఆ మరుపు అనేది లేకపోతే మనిషి మనుగడే కష్టం అనుకుంటూ వెనక్కి వాలింది వరలక్ష్మి. వరలక్ష్మి వాళ్ళు రైల్వే స్టేషన్‌కి వెళ్ళాక భూలక్ష్మి ఆలోచనలో పడింది. చిన్నప్పటి నుంచి అక్క ఏదైనా చెబితే అది జరిగేది. అది ఒక నమ్మకం. ఇంట్లో వరలక్ష్మి మాట అంటే ఏదన్నా సరదా కన్నా కూడా అనుకోకుండా అలా జరగడంతో ఇంట్లో వరలక్ష్మి మాట అంటే కాస్త భయమే అందరికి. ఒకవేళ నా తోడికోడలొస్తే ఏదైనా స్థలం కాగితాలు దాచిపెట్టి దానికి ముడుపు కడుతుందేమో మా అత్త. అమ్మో! నిజమే, అక్క చెప్పిందంటే ఏదో ఒకటుంటుంది సత్యం. చిన్న చిన్న బంగారాలు, బట్టలు తీసుకొని అసలైన స్థలాలు పోగొట్టుకున్నాను. ఇక నుంచి మా అత్తను జాగ్రత్తగా చూసుకొని ఆ స్థలం కాగితాలు ఏవో నేనే తీసుకోవచ్చు. వెంటనే వెళ్ళిపోవాలి అని తల్లికి చెప్పింది వెళ్ళి. ఎందుకే, పొద్దుపోయిందిగా ఇప్పుడెందుకు? 4 రోజులు ఆగి వెళ్ళవే అన్నది వీరలంకమ్మ. అయినా అత్తకి సేవలు చేయాలంటే కష్టం కదా! తల్లి అని కూతుర్ని తల నిమురుతూ చెప్పింది వీరలంకమ్మ. అవును, కూతురికి అత్తగారికి చేయాలంటే కష్టం. కానీ నాకు పని చేయడం కష్టం కాదే చెత్తముండా అని అత్తగారిని తిట్టుకుంది అంజమ్మ. అయ్యో, అత్తమ్మ చెబుతుంది చాలా నిజం. ఉండు భూలక్ష్మి, వచ్చినట్టు లేదు, వెళ్ళినట్టు లేదు అని పైకి నాటకం మొదలుపెట్టింది అంజమ్మ. అమ్మో, అదంతా నాకు తెలీదు. నేను వెళ్ళిపోవాలి అంటూ పక్క గుడిసెలో ఉన్న వాళ్ళ ఆటోలో బయలుదేరింది తన అత్తగారింటికి భూలక్ష్మి. అబ్బా, గోల వదిలింది. లేకుంటే దానికి పెసరపాకం, దీనికి జీడిపాకం చేయలేక చచ్చాను. ఇవి ఆడపడుచులు కాదు, రాకాసులు అని లోలోపల సంతోషపడింది భూలక్ష్మి. వెళ్ళిపోతే అంజమ్మ, అత్తమ్మ కూతుళ్ళు వెళ్లారు అని దిగులు పడకు. నేనున్నాను కదా! నీకు మంచా చెడ్డా చూసుకోడానికి. ఇందాకడ పడి నిద్రపోతుంది, అలాగే పడుకుంది నీ చిన్న కోడలు. భయం, భక్తి ఏమీ లేవు అసలు. అత్తమ్మ ముందు అలా పడుకోకూడదంటే నాకెందుకు అనవసరం అంటూ పడుకుంది. ఎలా నిద్రపోతుందో చూడత్తమ్మ. కాపురానికి వచ్చిన నువ్వు ఏనాడైనా కంటి నిండా నిద్రపోయావా? ఆనాడు నువ్వు ఎంత కష్టాలు పడ్డావు. నువ్వు చెప్పింది గుర్తు చేసుకుంటే నాకు బాధగా ఉంది అంటూ దొంగ కన్నీళ్లు తుడుచుకుంది అంజమ్మ. ఒసేయ్, దాన్ని లేపు ముందు అంటూ రంకెలు వేసింది వీరలంకమ్మ. ఎట్టా పడుకుందో చూడు, సిగ్గు శరం లేదు. ఆడబిడ్డలు వెళ్ళినా లెక్కలేదు. తోడికోడలు ఒక్కతే పని చేస్తుంది అన్న బుద్ధి లేదు. అత్తంటే అసలు గౌరవం లేదు, ఇష్టం లేదు అని మంత్రాలు అత్తగారికి వినపడేలాగా చదువుతూ అబ్బో, వాకిట చేరింది కదూ అని అనుకుంటూ అక్కడ ఒక చెక్క స్కేలుంటే దాన్ని పెట్టి చక్కటి చరిచింది.
జాహ్నవిని. ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి అమ్మా అంటూ అరిచింది జాహ్నవి. ఏమిటా పడక దరిద్రము, సమయం సందర్భం ఉండక్కర్లేదు మాయదారి ముఖం వేసుకొని అంటూ తోడికోడల్ని ఇష్టమొచ్చినట్టు తిట్టింది అంజమ్మ. నీ అత్తగారికి వినపడకుండా నేనేం చేశానక్కా, నాకు కడుపులో నొప్పొస్తుంది అందుకే పడుకున్నాను నీకు తెలుసుగా అన్నది జాహ్నవి అమాయకంగా ఏడుపు మొహంతో. అందరికీ ఉంది ఈ సంతని ఒక్కదానికే కాదులే, పైకి లేచి పొట్టుపోయి కూర్చాలి వంట చెయ్యొద్దు అంటూ కసిరింది అంజమ్మ. పొట్టుపోయి అంటే అన్నది జాహ్నవి కళ్ళు పెద్దవి చేసి చూసు. ఏడ్చినట్టుంది ఈ చెత్తముండ, ఏమీ తెలియని దాన్ని తీసుకొచ్చి అంటకట్టింది నా ప్రాణానికి అని అత్తవైపు చూసి మనసులో తిట్టుకుంది అంజమ్మ. రా బయటికి నేను చూపిస్తాను అన్నది అంజమ్మ కోపంగా. పిన్ని ఏది అని అడిగింది జాహ్నవి. ఎక్కడుంది, వెళ్ళింది వాళ్ళ అత్తగారింటికి అని చెప్పింది అంజమ్మ చిరాకుగా. వదినగారేరి అని అడిగింది మళ్ళీ జాహ్నవికి ఏడుపొస్తుంటే. ఆవిడ వెళ్ళింది అన్నది తిప్పుకుంటూ అంజమ్మ. ఇంక అంతే జాహ్నవికి చాలా ఏడుపొచ్చేసింది. మరి నేనెందుకు ఎక్కడికి వెళ్ళకూడదు? ఇక్కడ నాకు భయంగా ఉంది. అమ్మ ఆయన పొద్దున నుండి రాలేదు ఎందుకనో. నేనేం చేశాను? అందర్నీ అందరూ నన్ను ఇలా తిడుతున్నారని అనుకుంటూ మనసులో ఏడుస్తుంది జాహ్నవికి. మా అమ్మ నన్ను ఎప్పుడూ తిట్టలేదు. మా నాన్న అసలు నాతో మాట్లాడరు. నీకు నచ్చడం లేదు పెద్దమ్మ ఇక్కడ ఎవరికీ అంటూ లోలోపల కుళ్ళుకుంటూ ఏడుస్తుంది జాహ్నవి. తల్లి నువ్వు పెద్ద దరిద్ర దేవతలా ఉన్నావు. ఇక ఆపిరా అని జాహ్నవిని వంటింట్లోకి తీసుకెళ్ళింది అంజమ్మ. ఇదిగో ఈ గొట్టం మధ్యలో పెట్టి ఈ పొట్టంతా చుట్టూ వేసి ఈ రోకలి బండతో బాగా కుదమాలి చాలా ఒత్తుగా. తర్వాత ఆ గొట్టం తీస్తే అది కూలిపోకూడదు తెలిసిందా? అంటూ కళ్ళు పెద్దవి చేసి చూసింది జాహ్నవి వైపు అంజమ్మ. అలాగే అక్క అంటూ ఎక్కడ కూర్చోను మరి అన్నది జాహ్నవి అమాయకంగా. అయ్యో తెల్లారినట్టే ఉంది. ఆ అత్తముండకు జావ ఇచ్చి చావాలి. ఈ చెత్త మొహం దానికి ఏదీ రాదు అనుకొని తను కూర్చోవడం చూపించింది. అలాగే నాకొస్తుందక్క చేస్తాను అన్నది జాహ్నవి. అలాగే కూరుస్తూ చెయ్యి పొయ్యి అంచున పెట్టి బండ వేసుకుంది చేతి మీద. అమ్మా అంటూ అల్లాడిపోయింది జాహ్నవి. చెయ్యి నలిగి రక్తమొచ్చింది. అమ్మో రక్తమొస్తుంది అంటూ ఏడుస్తుంది జాహ్నవి. అమ్మో చాలా పెద్ద నాటకం, గత్తె ఇది అనుకొని ఆ గాయం మీద కారం వేసింది అంజమ్మ. అమ్మో మంట మంట అంటూ ఏడుస్తుంటే అలా తెగిన వాటికి ఇలాగే వేయాలి లేకపోతే తగ్గదు అని అంజమ్మ వచ్చిన కొత్తల్లో వీరలంకమ్మ చేసిన పని ఇప్పుడు తోడికోడలికి అంజమ్మ చేసింది. జాహ్నవి ఏడుపంతా ఇంతా కాదు. చెయ్యి కడగబోతుంటే వద్దు అలా కడిగితే పుండు పండుతుంది అని జాహ్నవిని కదలనివ్వలేదు అంజమ్మ. ఏంటి గోల అంటూ అరిచింది వీరలంకమ్మ. ఏమీ లేదు కాస్త పొట్టు పొయ్యి కూరమంటే నసుగుతుంది నీ చిన్న కోడలు అని అత్త దగ్గరకు వచ్చి చిన్నగా చెప్పి వెళ్ళింది అంజమ్మ. ఏంటో పని పాట ఏమీ రాని దాన్ని తెచ్చి నాకంటగట్టారు వద్దు మాకీ సంబంధం అనేది కోలది అంటూ ఒక్కటే తిట్లు. చుట్టుపక్కల వాళ్ళు వినాలని వీరలంకమ్మ అంత పెద్దగా అరుస్తుంది. కొన్నిళ్లలో అంతే, ఇళ్లలో జరిగిన గొడవ వీధి మొత్తం తెలియాలనుకుంటారు. అలా అనుకునే వాళ్ళలో వీరలంకమ్మ మొదటిది. అలాగే కొడుకు సుబ్బలక్ష్మి దగ్గరికి వెళ్తున్నాడు అన్న సంగతి తెలిసి రచ్చ రచ్చ చేసి భయం లేకుండా డైరెక్ట్‌గా వాళ్ళిద్దరూ కలుసుకునేలాగా తయారు చేసింది. ఆ అరుపులతోనే అటువంటి విషయాలకు అరుపులు, గొడవలతో అలాంటి వాళ్లకు ఇంకా తెలియనిదేముందిలే అంటూ డైరెక్ట్ అయిపోతారు. జగపతి వస్తూ వస్తూ కాస్త కొబ్బరి నీళ్లు, జిలేబీ తీసుకొని భార్య దగ్గరికి బయలుదేరాడు. రైల్వే స్టేషన్ నుండి అక్క కట్టిన తాడు చూసుకున్నాడు చేతికి. ఇది మామూలు అమ్మ తల్లి తాడు. ఈ తాడు చేతిని ఉన్నంత కాలం పరస్త్రీ సంభోగం పనికిరాదు. గుర్తుపెట్టుకో నీకు నువ్వు తీయకూడదు అని చెప్పింది. అలాంటి విషయాల్లో భయమే వీరలంకమ్మ కుటుంబానికి. తాడుని చూసుకొని కళ్ళకద్దుకొని అక్క చెప్పినట్లు జాహ్నవిని జాగ్రత్తగా చూసుకుంటాను అనుకున్నాడు మనసులో జగపతి. పిల్ల వెళ్ళి 3 రోజులవుతుంది. వెళ్లి చూస్తే బాగోదు అని సీతమ్మ మనసు కొట్టుకుపోతుంది. పదే పదే అమ్మ అమ్మ అంటూ అరుస్తున్నట్లు వినిపిస్తోంది. కడుపు తరుక్కుపోతుంది సీతమ్మకు. అప్పుడే హనుమాన్ చాలీసా చదివి పడుకుంది. ఇంతలో తలుపు శబ్దమైతే తీసింది. గౌరమ్మ వచ్చింది. అక్క ఎలా ఉందో జాహ్నవి భయంగా ఉంది అన్నది సీతమ్మ. ఇలాంటి అలాంటి ఇంట్లో ఇచ్చాక భయం లేకుండా ఎలా ఉంటుంది అని మనసులో అనుకున్న గౌరమ్మ. ఆ శివయ్య ఎవరికి ఏ లెక్క రాస్తాడో ఎవరికి తెలుసు. నన్ను గుడ్రాల్ని చేసిన నీ బిడ్డలను నా కళ్ళల్లో పెట్టుకొని చూసే అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు జాహ్నవి మీద నాకు బెంగగా ఉంది అన్నది గౌరమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ. ఏమిటో సీతమ్మ ఆ ఇల్లు వాకిలి ఒక్కసారి చూడాల్సింది అని బాధపడింది గౌరమ్మ. నాకు తెలుసక్కా నా బిడ్డను అలా ఇవ్వాలంటే ఎలా ఇస్తాను. కానీ నీకు తెలుసు కదా ఆ
పాపిష్టి వాడి కంట్లో నా బిడ్డ పడింది. తండ్రి అనేవాడు తండ్రి కానే కాదు. ఒంటరి ఆడదాన్ని ఎలా రక్షించను? నా బిడ్డను ముందు సంవత్సరం ఎవరో అమ్మాయిని వ్యభిచార గృహంలో అమ్మేశాడు అని వాడిపై జైలుకు పంపించారు. వాడిని డబ్బులిచ్చి విడిపించాడు నా భర్త. మీ అందరికీ తెలుసు కదా ఆ విషయం. నా బిడ్డ గతి అలా అవుతుందేమోనని భయపడిపోయానక్కా. దానికి ఎంత వయసు? అభం, శుభం తెలియకుండా పెంచుకున్నాను. పెళ్లి చేద్దామని కాదుగా. అందుకే దానికి ఏమీ చెప్పలేకపోయాను. నా బిడ్డ పచ్చి పసుపు కొమ్ములా ఉంటుంది. బంగారు బొమ్మ పుట్టింది. దాని రాత కష్టాలమయం కాకూడదు అని భయపడిపోయాను. ఈనాడు అమ్మోరు తల్లి బాధలలా ఉన్నాయి. దాని కష్టాలు ఏమిటో అది చాలా బాధపడుతుంది అన్నట్లు అనిపిస్తుంది. ఒక్కసారి నా కళ్ళతో అది దాని భర్తతో ఆనందంగా ఉండడం చూస్తే చాలు అంటూ ఏడుస్తుంది సీతమ్మ. అలా ఏడవకే. ఇల్లాలేడుపు ఇంటికి మంచిది కాదు. భగవంతుడు అన్నీ చూసుకుంటాడు. ఆ పిల్లను ఆ ఇంటికి ఎందుకు చేర్చాడు? ఆ భగవంతుడు మనకు ఏం తెలుసు? అంటూ బాధపడింది గౌరమ్మ. మా అత్తగారు ఎంతో మంచిది. ఆమె గుణం ఒక్కటి రాలేదు నా భర్తకు. ఇద్దరు ఆడపిల్లల్ని కన్నాను. బంగారు బొమ్మలను. కనీసం వాళ్ళ జీవితాలు నాశనం చేసినా కూడా అడగడు. అక్క, నా భర్త అందుకే నా భయం. లేకుంటే అటువంటి సన్నాసి వాడికి కూతుర్నివ్వాలని అని అనుకుంటాడా? వాడికి తాగుడు, జూదం, వ్యభిచారం అన్నీ ఉన్నాయి. అటువంటి వాడి దగ్గరకు నా బిడ్డ చేరితే దాని బతుకేమవుతుంది? ఆ భయంతో ఈ నిర్ణయం తీసుకున్నాను అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది సీతమ్మ. సీతమ్మను చూస్తూ జాలిపడింది గౌరమ్మ. ఆ కట్టపోతూ భర్తతో ఎప్పుడూ సుఖపడలేదు. సుకుమారంగా ఉండే సీతమ్మ ఎన్ని బాధలు పడిందో. ఇంత కష్టం చేసుకుని, గొడ్డు చాకిరీ చేసుకొని, పాలమ్ముకుని బతుకుతుంది. కనీసం భార్య బిడ్డలు ఎలా ఉన్నారు అనుకోడు. ఆ దుర్మార్గుడు పక్కనే ఉండి రక్షగా ఉన్నాము కానీ, ఒక్క ఆడకూతురు, ఇద్దరు పిల్లలను పెట్టుకొని ఒక్కరోజు కూడా పట్టించుకోలేదు వాడు. ఈ ఊర్లో మామూలు వాళ్ళు ఉన్నారా? మా శివయ్య అంటే అందరికీ భయం. అందుకే ఈ ఇళ్ళ జోలికి ఎవ్వరూ చూడరు అని మనసులో అనుకుంటూ జాహ్నవిని తలుచుకొని కళ్ళు తుడుచుకుంటుంది గౌరమ్మ. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.